లేవండి, ఏమైంది మీకు? లేవండి. ఊపిరాడుతోంది. ఏమైందండి? లేవండి. ఇక్కడైతే ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ లేవండి. ఏం చేస్తున్నావు నువ్వు? మీరు బానే ఉన్నారు. ముట్టుకోకు. ఏం చేస్తున్నావు? అసలు ఏం చేసావు? అది నేను మీకు స్పృహ రావడం లేదు, అందుకే నేను భయపడిపోయాను. నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించావు కదా, అందుకే నువ్వు కావాలని స్టీరింగ్ ని నీ వైపు తిప్పుకున్నావు. చంపాలని కాదు, కాపాడాలనుకున్నాను. మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. స్టీరింగ్ నా వైపు తిప్పుకున్నాను, లేకపోతే యాక్సిడెంట్ జరుగుండేది. మరి నాటకాలు ఆడాల్సిన అవసరం ఏం లేదు. చాలా బాగా తెలుసు నువ్వేం చేయాలనుకున్నావు. మరి మీరేం చేస్తున్నారు? మీ తప్పు ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఇందులో నా తప్పేం లేదు. తప్పులు. మొదటి తప్పు తాగేసి బండి నడపాలనుకున్నారు. రెండవది మీరు స్టీరింగ్ వదిలేసి నా వైపు ఎందుకు వచ్చారు? నువ్వు నా బాటిల్ ని నీ దగ్గర ఎందుకు దాచుకున్నావు? ఎందుకంటే మీరు మందు తాగడం నాకు ఇష్టం లేదు. మీరు ప్రామిస్ చేశారు మందు తాగి డ్రైవ్ చెయ్యను అని. నేను మందు తాగాలనుకోలేదు, నిన్ను భయపెట్టాలనుకున్నాను. అంటే నన్ను భయపెట్టడానికి స్టీరింగ్ వదిలేశారా? నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? మీరు మీ తప్పు ఒప్పుకోండి. ఇందులో నా తప్పేం లేదు. ఒకవేళ ఎదురుగా వెహికల్ వస్తుందని నీకు తెలిస్తే నువ్వు నాతో చెప్పాలి, అంతేకాని స్టీరింగ్ తిప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? పాపం చూడు కారు ఎలా అయిపోయిందో. కానీ నీకు చిన్న దెబ్బ కూడా తగలేదు. నువ్వు కనుక స్పృహ కోల్పోయి ఉంటే నిన్ను లేపేవాడిని కాదు, అలాగే నన్ను వదిలేసి వెళ్ళుండేవారు అంతేగా. నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు నేను అలా చేయకూడదా? నాకేమైనా జరిగిందంటే అప్పుడు అమ్మమ్మ నువ్వు నన్ను భయపెట్టి మరీ చంపుతావా? ప్లీజ్ కాసేపు నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావా? ప్లీజ్. ఫోన్ వచ్చేదారిలో దగ్గరలో ఒక డాబా చూశాను. నీకు ఆకలిస్తుందా? ఆకలి కోసం కాదు, అక్కడికి వెళ్తే సాయం అడగచ్చని. సహాయం కోసం నేను వెతుకుతాను, నువ్వు మౌనంగా ఉంటే చాలు. ఈ ఫోన్ గాలి అటువైపు నుంచి వస్తుంది. అంటే వాస్తు ప్రకారం మనం అటువైపు వెళ్తేనే. అటువైపు వెళ్తే మనకు సాయం దొరుకుతుందో లేదో అస్సలు తెలీదు. ఇటువైపు ధాబా ఉంది, సహాయం దొరుకుతుందనే నమ్మకం కూడా ఉంది. నేను రాను అటువైపు. అంటే అటువైపు నేను ఒంటరిగా వెళ్ళాలా? అవును. ఇక నాకు నీ గోల తప్పుతుంది. లైఫ్ లో మొదటిసారిగా నువ్వు సరైన డెసిషన్ తీసుకున్నావు. ఇక నువ్వు నీ దారిలో వెళ్ళు, నేను నా దారిలో వెళ్తాను.